ప్రసక్తి లేదు, శాస్త్రాల ప్రసక్తి లేదు. ఎందుకు? స్వయంగానే ఉన్నాను. స్వయంగా నేను ఉన్నానని చెప్పడానికి శాస్త్రాలు చదవాలా, తర్కాలు చేయాలా? ప్రతివాడు ఎవరు అక్కడ నేనే బాబాయ్ ఉన్నాను. ఎలా ఉన్నా ఏదో ముసలాన్నయ్యే బాబా, కాస్త బాగోలేదు ఒంటికి, మధ్యమంతో పని చేస్తున్నాను అంటే అనుభవంలో ఉన్న శరీరము శిథిలం అయిపోతుందని వాడికి తెలుసు. పని చేయలేకపోతే ఖాళీగా కూర్చునే కన్నా ఏదో రూపాయలకి కాపలాకో ఏదో ఉంటాడు. అంటే వాడి దేహాన్ని ఎలా పెంచుకుంటున్నాడు? బాగా ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు, అంటే అన్ని పనులు చేస్తున్న సమర్థత ఉన్నప్పుడు ఆ దేహం ద్వారా అన్నీ చేస్తాడు. ఎవరు వృత్తిలో వాళ్ళు ఉంటారు. శిల్పకళ చేసేవాడు ఏం చేస్తాడు? శిల్ప వృత్తిలో ఈ దేహాన్ని పనిముట్ల సాయంకాలంతో ఒక బండ ఉంది, ఆ బండలోనే చిత్రం చేస్తాడు, ఆ బండనే రాయిగా చేస్తాడు, ఆ బండని సాగల బండగా చేస్తాడు, ఆ బండనే విఘ్నేశ్వరుడి రూపంగా, అమ్మవారి రూపంగా, శివకేశ్వర రూపంగా, చిత్ర రూపంగా అనేక రకాలు ఇస్తారు. దానిలో నున్నగా చెక్కేసి ఎదుటి మనిషిని నిలబెడితే ఆ నున్నగా ఉన్న బండలో ప్రతిబింబించే విధంగా కూడా చెక్కగలరు. అలాంటి వాళ్ళు ఉన్నారు శిల్పులు. అంటే ఏంటి? 64 విద్యలు దేహాన్ని బ్రతికించుకోవటానికి, మానవుడు జీవించడానికి అవసరం. అన్నప్రసాదం, వస్త్రము, బట్ట, ఈ 3 కావాలి. ఈ 3 మన ప్రకృతిలో ఉన్నవేగా. ప్రకృతిలో ఉన్నాయని చెప్పి ప్రకృతి వచ్చి నీ బట్టకి నేను దూదిగా ఉన్నాను, పత్తిగా ఉన్నాను, అది దూదిని చదివి దారాలుగా నువ్వు అల్లు అని మాట్లాడు. కారణం ఏంటి? చెట్లు కానీ, చేమలు కానీ, వృక్షాలు కానీ వాటి ఎదుగుదల ఎంత ఉన్నా, తరుగుదల ఉన్నా వాటికి అవి గ్రహించి గుర్తించి తెలుసుకునే లక్షణం లేదు కాబట్టి జడ పదార్థాలు. అప్పుడు దేహం జడ పదార్థం, నేను దేహాన్ని అందు. మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు కూడా జడ పదార్థం. వచ్చిపోతున్నాయి కదా నిద్రలో. వచ్చిపోయేవి అంటే మనసు, బుద్ధి. కారణం ఎవరు? నేను మనసును, నేను దేహంగా ఉన్నాను, నేను మనసును రూపనామాలతో పరిణామం పొందాను, అణువుగా ఉన్నాను అని చెప్పడానికి కారణం ఎవరు? ఆధారం ఎవరు? ఆత్మ. ఆత్మ అంటే ఏంటి? సత్తు, చిత్త, ఆనందం, నిత్యం పరిపూర్ణ లక్షణాలతో ఉంటూనే నామరూపాలతో ఉన్న వీటన్నిటిని గుర్తించి గమనించి తెలుసుకుని ఊరుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది? నామరూపాలతో ఉన్న వాటన్నిటిని పదార్థంగా చేసి విశ్వాసంతో చేశారు. సృష్టి ఉంటే విశ్వాసం కరెక్టే. సృష్టిలో ఉన్న పదార్థాలన్నీ కూడా రకరకాల ఆకారాలు ఎవరు చేశారు? పర్వతాలు సృష్టించావా? అగ్నిపర్వతాలు సృష్టించావా? వృక్షాలు సృష్టించావా? చెట్లు, చేమలు, ఆహార దినుసులు, వనరులు మొత్తం విద్యుత్ అయస్కాంత సర్వశక్తులు కూడా సృష్టితో ఉన్నాయి. కాబట్టి సృష్టితో ఉన్నాడు, సృష్టికర్త ఉండాలి, చైతన్యం సాక్ష్యం ఉండాలి, ఆయనే పరమేశ్వరుడు, ఆయనే భగవంతుడు అని గుర్తించే ఆస్తికవాదులు, అస్తిత్వం కలిగిన వాళ్ళు, వాళ్ళకి నమ్మకం. సృష్టి దానికదే ఉంది. సహజంగా దేవుడు లేడు, దయ్యాలు లేవు, అది మీ నమ్మకం. జన్మ లేవు, ఈ జన్మలో పుట్టి పెరిగి వేయించి పంచభూతాలు కలిసిపోతే ఇంకేమి లేదు అన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. అదే కరెక్టే పడే భావం. దేవుడు ఉన్నాడనే భావంతో అనుభవంతో ఉన్న వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎంత కరెక్టో, దేవుడు లేడనే భావంతో చెప్పిన వాళ్ళు అంతే కరెక్ట్. అది వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఆ అభిప్రాయాలు అందరికీ అంగీకారం కాదు. అది ఏ సిద్ధాంతమైనా, రాద్ధాంతమైన, ధార్మికమైన, రాజకీయమైన, వృత్తి అయినా ఏదైనా ఎవరి ఇష్ట ప్రకారంగా వారి అనుభవం ఉన్నదాన్ని అనేక విధాలు చిత్రీకరించినప్పటికీ అనుభవంతో విశ్వాసంతో చెప్పినకి అందరికీ అంగీకారం కాదు.